హాయ్ హలో అందరికీ నమస్తే. రెస్పెక్టెడ్ would be teachers, welcome to my channel PR Exams Adda. Those who are preparing for the language proficiency test, English language proficiency test, those who are preparing for principal, TCT and PGT, they have to qualify paper 1. That is it is only qualify in nature. ఇది అందరికీ తెలుసు. అయితే క్వాలిఫై మార్క్స్ కట్టి మన టార్గెట్ ఏంటంటే ఇక్కడ కమ్యూనిటీ అంతా విడిచిపెట్టేసి మన టార్గెట్ 60 మార్క్స్ గెయిన్ చేయడం. 60 మార్క్స్ మనం పొందాలంటే మనకి ఉన్నటువంటి నిన్న అనౌన్స్మెంట్ చేసినప్పుడు ఎగ్జామ్ షెడ్యూల్లో మనం చూస్తున్నాం 23rd అనే మనకి ఎగ్జామ్ ఉన్నది, 23rd, 24th. అయితే ఉన్నటువంటి ఈ ఎగ్జామినేషన్ డేట్లో మనం క్వాలిఫై అవ్వడం ఎలా, ఈ 20 days ప్రిపరేషన్ అయితే క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉందా? ఐ అస్యూర్ దట్ దెర్ ఈజ్ ఏ ఛాన్స్ టు క్వాలిఫై. 100కి 100 మార్క్స్ వస్తుందో లేదో నేను చెప్పలేను, కానీ క్వాలిఫై మాత్రం ఖచ్చితంగా తీరుతారు. అంత బెస్ట్ స్ట్రాటజీ, బెస్ట్ ప్రిపరేషన్ ప్లాన్. ఎలా చదివితే ఇంగ్లీష్ గ్రామర్ అర్థమవుతుంది, ఏ టాపిక్స్ మాత్రమే చదవాలి, దేన్ని చదవకూడదు, చదివిన తర్వాత ప్రిపేర్ అయిన తర్వాత ఆ టాపిక్ నుంచి గతంలో క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, రానున్న రోజుల్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ అయితే మన గమ్యానికి మనం చేరుకోవచ్చు అనేది క్లియర్గా ప్రతి ఒక్క పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రోజు నుంచి మనం జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అన్లీస్ ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు వన్ అండ్ ఆల్ ది aspirant, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇఫ్ దెర్ ఈస్ ఎ టైమ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ది aspirant. క్లాస్ కానీ నచ్చితే, బాగా అనిపిస్తే, మీ మనసుకు టచ్ అయితే, ఎస్ సార్ చెప్పిన ప్రతిపాదన బాగుంది, ఈ దారిలో వెళ్తే నేను ఖచ్చితంగా క్వాలిఫై అవుతానే నమ్మకం కుదిరితే మీ యొక్క అమూల్యమైనటువంటి మాట కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. రైట్, సో లెట్స్ బిగిన్ దిస్ సెషన్. మనం 20 days ప్రిపరేషన్ ప్లాన్ అన్నాం. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీలో 20 అయితే 2018లో జరిగినటువంటి ఎగ్జామినేషన్ పేపర్లో మనం చూసినటువంటి తరుణంలో మనకి 2024లో మెన్షన్ చేశారు. డేట్ మెన్షన్ చేశారమ్మా సిలబస్. ఈ సిలబస్లో మనం చూస్తున్నాం 2025లో వచ్చినటువంటి, అంటే 24లో ఉన్న సిలబస్ ఇది 25కి వచ్చింది. సో ఇది సిలబస్. ఓకే, 100 మార్క్స్ ఉంటుంది, ఇంటర్మీడియట్ లెవెల్ వరకు ఉంటుంది. సిలబస్ సీట్ ఇది అందరికీ తెలుసు. కానీ ఈ సిలబస్ని నేను ఏంటంటే కొన్ని భాగాలుగా విభజించాను. ఏంటి సార్ ఈ భాగాలుగా విభజించారు అంటే, దట్ ఈజ్ ఎ వొకాబులరీ పార్ట్, అప్లికేషన్ ఓరియంటెడ్ బిట్, బేసిక్ గ్రామర్, కంటెంట్ గ్రామర్, కాంప్రిహెన్షన్. ఎక్కడ మెన్షన్ చేసినటువంటి ఈ 5 కేటగిరీ నుండే మనకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అంటే 100 మార్క్స్ వస్తున్నది. రైట్, మరి ఇది ఎవరికి సార్ ఈ కేటగిరీ డివైడ్ చేశారు? ఇది అందరికీ మై డియర్ ఫ్రెండ్స్. ఇది నేను డివైడ్ చేసింది అందరి కోసం, అంటే ప్రిన్సిపల్ పోస్ట్ ప్రిపేర్ అయిన వారికి, ప్లస్ పీజీటీ వారికి, ప్లస్ టీజీటీ వారికి. సో అందరికి హెల్ప్ఫుల్ అయ్యే విధంగా ఈ ప్యాటర్న్ తయారు చేశాను. అయితే వొకాబులరీలో దాదాపు ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది అంటే ఆన్ యావరేజ్ వేస్తున్నాను 20+. అంటే కొన్ని అంటే ప్రిన్సిపల్కు 22, అలాగే పీసీటీకి 24, టీసీటీకి 22 ఇలా ఇవ్వడం జరుగుతుంది. అందుకోసం 20+ అని రాశాను. నెక్స్ట్ అప్లికేషన్ ఓరియంటెడ్ గ్రామర్ నుంచి మ్యాక్సిమం మనకి 70 వరకు ఇవ్వడం జరుగుతుంది. ఈ కాంప్రిహెన్షన్ నుంచి 5 క్వశ్చన్స్ ఇస్తున్నారు, 5 మార్క్స్. ఓకేనా? ఇక్కడ అప్లికేషన్ ఓరియంటెడ్ బిట్ అనేది మ్యాక్సిమం 22 to 23 క్వశ్చన్స్. సో అక్కడ అందుకోసమే మేము గతంలో ఇచ్చిన కొన్ని పేపర్లో 22 వరకు ఉన్నాయి కాబట్టి హైస్ట్దే మనం రాద్దాం. ఇక్కడ 23. ఓకే, సో అందుకోసమే 20+ రాశాను. బేసిక్ గ్రామర్ నుంచి ఖచ్చితంగా 10 మార్క్స్ వస్తుంది. సో 10 మార్క్స్. ఇక్కడ కంటెంట్ గ్రామర్ నుంచి ఖచ్చితంగా 40 మార్క్స్ వస్తుంది. సో ఇప్పుడు చూడండి, మొత్తం పైన 100 మార్క్స్. రైట్, సో టోటల్గా 100 మార్క్స్. ఈ విధంగా క్వశ్చన్ పేపర్ని డివైడ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ నేను దేని ఆధారంగా తీసుకున్నానంటే 2018లో ప్రిన్సిపల్ అండ్ పీజీటీ, టీజీటీకి ఇచ్చినట్టు క్వశ్చన్ పేపర్లో ఏ టాపిక్ ఎంత వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. సో ఇచ్చిన క్వశ్చన్ ఇది ఇప్పుడు కూడా అదే వెయిటేజ్ ఉంటుంది. అయితే 1 or 2 మార్క్స్ ఇటు అటు అయ్యే అవకాశం ఉంటుంది, కానీ ఇదే అన్లిస్ట్ ప్రకారం చేయడం జరుగుతుంది. ఓకే, సో పేపర్ అనేది మెన్షన్ చేసేటప్పుడు ఈ విధానంలోనే ఉంటుంది క్వశ్చన్ పేపర్. రైట్, ఒక 1 or 2 మార్క్స్ ఇటు అటు అవుద్ది అంతే. రైట్, మరి దీనికి అనుగుణంగా మనం ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను కూడా, ప్రూఫ్ కూడా.
సో చూడండి, ఇప్పుడు ప్రిన్సిపాల్కి అలాగే పీజీటీకి టీజీటీకి దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు అందరికి హెల్ప్ఫుల్ అవుతుంది. నేను కొంచెం సైడ్ జరుగుతున్నాను, స్క్రీన్ షాట్ తీసుకోండి. రైట్, తీసుకున్నారా? రైట్. ఇప్పుడు మీరు గమనించండి, ఒక ప్రిన్సిపాల్కి పీజీటీకి టీజీటీకి చూడండి, ప్రిన్సిపాల్లో సినోనిమ్ 5 మార్క్స్ ఉంటే సినోనిమ్స్ ఎక్కడ పీజీటీకి 5 మార్క్స్, ఎక్కడ 2 మార్క్స్ టీజీటీకి. అంటే వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ మోడిఫికేషన్ జరుగుతుంది. చాలామంది ఏం చేస్తున్నారంటే అన్నిటికీ కామన్గా చెప్తున్నారు, నేను ఎవరికి ఎంత వెయిటేజ్ వస్తుందో చెప్తున్నాను. చూడండి, 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ ఖచ్చితంగా 2 మార్క్స్ ఎక్కడ ప్రిన్సిపాల్లో, టీజీటీలో 2 మార్క్స్, ఎక్కడ 3 మార్క్స్, ఎక్కడ స్పెల్లింగ్లో 8 మార్క్స్ ఇచ్చాడు ఏకం దేనికి పీజీటీకి, ఎక్కడ ప్రిన్సిపాల్కి 3 మార్క్స్, కానీ టీజీటీకి ఓన్లీ 1 క్వశ్చన్ ఇచ్చారు. ఎలా వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది మారుతూ ఉంటుంది. సో కాబట్టి మరి వొకాబులరీలో ఏటేటి ఉంటాయి సార్ అంటే మనం తెలుసుకోవాలి. సినోనిమ్స్, యాంటోనిమ్స్, స్పెల్లింగ్స్, 1 వర్డ్ సబ్స్టిట్యూషన్, ఈడియమ్స్, ఫ్రేజల్ వర్బ్స్, కొలొకేషన్, ఫుల్ ఫార్మ్స్, ప్రూవర్బ్స్. ఈ 9-10 టాపిక్ నుంచే కాంట్రాక్షన్స్, టోటల్గా 10 టాపిక్స్. వీటి నుండే మనకి దాదాపు ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి? 20+ అంటే 22 క్వశ్చన్స్, మ్యాక్సిమం 22 క్వశ్చన్స్ వస్తున్నాయి. మరి 22 క్వశ్చన్లో ఏ పార్ట్ పైన ప్రత్యేక శ్రద్ధ వహించాలి, ఏ పార్ట్ పైన మనం ప్రత్యేక శ్రద్ధ వహించి నేర్చుకుంటే ఈజీగా మన మార్క్స్ వస్తుందంటే, ఫస్ట్ థింగ్ దేనైనా మనం చదవాలి అంటే అది 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ మాత్రమే. ఖచ్చితంగా మీకు 2 మార్కు లేదా 3 మార్క్ మీ సొంతం అవ్వాలంటే 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ అన్నీ కూడా లిస్ట్ ప్రకారం. ఫర్ ఎగ్జాంపుల్, స్టడీకి సంబంధించిన పదాలు అన్నీ కూడా ఒక దగ్గర నేర్చుకోవాలి. పర్సన్కి సంబంధించిన పదాలు, ప్రొఫెషన్కి సంబంధించిన పదాలు, ఫోబియాకి సంబంధించిన పదాలు, డిసీజ్కి సంబంధించిన పదాలు, ఇలా ప్రతి ఒక్క దానికి పర్టికులర్ ఏవైతే ఉంటాయో సో ఇలా మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే నేర్చుకోగలిగితే 1 వర్డ్ సబ్స్టిట్యూషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఫోబియాకి మనం చూడండి, ఆల్రెడీ నేను 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయని మన యాప్లో మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది గతంలో. సో కాబట్టి వీటి నుంచి ఎలా ప్రిపేర్ అయితే షార్ట్ టైంలో మనం ఈజీగా గెయిన్ చేయవచ్చు అంటే ఎక్కడ మోర్ దెన్ 2 to 300 అండి, 2 to 300 పదాలు, నియర్లీ 300 అనుకుందాం. సో ఈ 300 వర్డ్స్ నేర్చుకుని ఖచ్చితంగా మీకు 2 లేదా 300 వర్డ్స్ ఎలా రిలేషన్ రూపంలో నేర్చుకుంటే మహా అయితే ఒక 5 hours కానీ స్పెండ్ చేస్తే చాలు, మనకి 2 to 3 మార్క్స్ అనేది మన సొంతం అవుతుంది. దెన్ సెకండ్ వన్ ఏంటి సార్, ఎక్కడి నుంచి మనం ఎక్కువ మార్క్స్ తీసుకోవచ్చు అంటే సెకండ్ ప్లేస్ మనం ఇవ్వచ్చు యాంటోనిమ్స్కి ఇవ్వచ్చు. తర్వాత థర్డ్ పొజిషన్ ఏమో స్పెల్లింగ్స్ ఇవ్వాలి. ఓకే, ఇలా మనం ఇవ్వాలి. తర్వాత నెక్స్ట్ వన్ ఈజ్ ద సినోనిమ్స్. ఓకే, తర్వాత ఇవన్నీ ఎందుకంటే 1-2 మార్క్స్ వస్తుంది కాబట్టి వీడు ఒక్కొక్క దగ్గర. ఇంకా ఫుల్ ఫార్మ్స్, ప్రోవర్బ్స్, ఇవన్నీ కాంట్రాక్షన్స్ ఒక్కొక్కసారి వస్తుంది, ఒక్కొక్కసారి రాదు. వచ్చినా అది ఎంత పెద్ద డిఫికల్ట్ కానీ ఈజీగా అందరూ రాయగలుగుతారు. కాబట్టి ముఖ్యంగా ఈ 6 టాపిక్ల పైన ఎక్కువ దృష్టి మనం సారించాలి. సో ఫ్రేజల్ వర్బ్ కూడా చదివేటప్పుడు కూడా రిలేటెడ్, ఇడియమ్స్ అండ్ 1 word substitution, phrasal verb. So while you are going to learn these 3 things, you should learn with related or relation. So relation తో పాటు నేర్చుకోండి. one to another and difference. ఈ రూపంలో ఎప్పుడైనా నేర్చుకుంటే ఈజీగా ఎక్కడ రిలేషన్షిప్తో పాటు నేర్చుకుంటే ఈజీగా మనకి గుర్తుంటుంది. రైట్, వొకాబులరీ నుంచి అలా చదవాలి. మరి దీనికి సంబంధించిన మెటీరియల్ అయితే నేను 99 రూపీస్కే ఇప్పుడు రిలేటెడ్ టు వర్డ్స్, పర్సన్, ప్లేస్ ఎలా చెప్పాం, ప్రొఫెషన్ అని చెప్పడం, ఫోబియా, డిసీజ్ అండ్ స్టడీ ఆఫ్, దీనికి సంబంధించి అన్ని మీ దగ్గర మెటీరియల్ ఉన్నాయంటే ఎస్, మెటీరియల్ కూడా ఉంది. కేవలం 99 రూపీస్కి నేను 1 month వ్యాలిడిటీతో పాటు కంప్లీట్ లేటెస్ట్ డిజిటల్ వీడియోస్ ఇస్తున్నాను. దాంతోపాటు 30,000 ప్రాక్టీస్ బిట్స్ ఇస్తున్నాను, మెటీరియల్ కూడా ఇస్తున్నాను. కాబట్టి ఇమీడియట్లీ పర్చేస్ చేసి నేర్చుకుంటే ఖచ్చితంగా డేమ్ ష్యూర్ అండి, వెకాబులరీ నుంచి బిట్స్ మిస్ అయ్యే అవకాశం లేదు. అలాగే సినోనిమ్స్, యాంటోనిమ్స్ ఎక్కడి నుంచి నేర్చుకోవాలి అంటే డైలీ యూజ్డ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ డైలీ యూజ్డ్ వర్డ్స్ అయితే నేర్చుకుంటే సరిపోతుంది. సినోనిమ్స్, యాంటోనిమ్స్ మనం నేర్చుకోవాలంటే ఎక్కడి నుంచి నేర్చుకోవాలమ్మా, డైలీ యూజ్డ్ వర్డ్స్ అంటే ఎక్కడ కూడా డిఫికల్ట్ అంటూ ఏమి ఇవ్వట్లేదు.
ఎందుకు డిఫికల్ట్ ఇవ్వట్లేదు అంటే మన దైనందిన జీవితంలో ఏ పదాలు అయితే మనం రెగ్యులర్గా చదవడమో చెప్పడమో వినడం ఎక్కడైతే జరిగి ఉంటుంది అంటే 10th క్లాస్ స్టాండర్డ్ లెవెల్లో అటువంటి పదాల యొక్క మీనింగ్స్ ఆపోజిట్ అడగడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్వర్డ్ అనే పదానికి అర్థం ఏంటి అని అడగడం జరుగుతుంది. సో ఆక్వర్డ్ అనే పదానికి అర్థం ఏంటి అనేది మన అందరికీ తెలుసు. సో కాబట్టి అటువంటి పదాలు తప్ప డిఫికల్ట్ వర్డ్స్ అనేది ఎక్కడ కూడా ఇవ్వట్లేదు. సో వొకాబులరీకి అయితే అలాదు. ఇంకొక ఫర్దర్ వీడియోలో నేను వొకాబులరీ నుంచి కూడా డీటెయిల్గా చెప్తాను. నెక్స్ట్ గ్రామర్ అంటే ఎలా క్వాలిఫై అవుతారో కూడా నేను లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడు అంత అవగాహన కల్పిస్తున్నాను. తర్వాత గతంలో క్వశ్చన్స్ కూడా ఈ టాపిక్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, ఏ స్టాండర్డ్లో వచ్చింది, ఎంత డిఫికల్ట్ లెవెల్ వచ్చింది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇప్పుడు చూద్దాం. ప్రిన్సిపల్, పీజీటీ, టీజీకి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క పర్సన్కి గ్రామర్ నుండి మనకి టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయంటే 70 మార్క్స్ వస్తుంది. 70 క్వశ్చన్. ఈ 70 క్వశ్చన్స్ మీ సొంతం అవ్వాలి అంటే ఏ ప్రతిపాదనతో మనం చదవాలి, ఏ స్ట్రాటజీ ఫాలో అవ్వాలి, ఎలా చదవాలి, అస్సలైన విషయం ఇదే. గ్రామర్ అనగానే ప్రతి ఒక్క పర్సన్ ఫస్ట్ వెళ్తున్నారు ఎక్కడికంటే టెన్స్ వెళ్తున్నారు. టెన్స్ తర్వాత ఇంకేమైనా నేర్చుకుంటున్నారండి వాయిస్, అలాగే స్పీచ్, లేదు అంటే లింకర్స్, సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్. ఓకే, ఇలా నేర్చేస్తున్నారు. ఈ మధ్య చాలామంది సార్ మీరు కోర్స్ ప్రొవైడ్ చేసే లింకర్ అప్లోడ్ చేయాలి. మీరు డైరెక్ట్ లింకర్కి వెళ్ళిపోతే మీకు ఎక్కడ అర్థమవుతుంది? సో ఎలా నేర్చుకుంటే గ్రామర్, నేను గ్రామర్ నేర్చేసాను వెళ్ళడం, లేదు అంటే కొన్ని PYQs అని ప్రాక్టీస్ చేయడం, లేదు అంటే కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అని కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు, ఎగ్జామ్ రాస్తున్నారు. ఎస్, నేను ఎగ్జామ్ హాల్లో ఎన్ని క్వశ్చన్స్ చూస్ చేసినా దాదాపు చూస్ చేసిన క్వశ్చన్లో 10 క్వశ్చన్లు 5 పోతున్నాయి అంటే లెర్నింగ్ విధానం అనేది బాగోలేదు. సో ఇదైతే నేను అందరికీ మాట ఇవ్వగలుగుతాను. మై డియర్ ఆస్పిరెంట్, యూ నో వెరీ వెల్, మీరందరూ గురువులే కదా, ఎంతో కొంత మీకు ఎక్స్పీరియన్స్ ఉంది. బికాజ్ యు ఆల్ ఆర్ ది హై క్వాలిఫైడ్ అండ్ యు ఆర్ ఇన్ ది టీచింగ్ ప్రొఫెషన్, యూ హ్యావ్ ఎ వెల్ ఎబిలిటీ అండ్ నాలెడ్జ్. కాబట్టి మీకు ఎస్పెషల్గా మిమ్మల్ని గురువుగా మారే అంత స్థాయి అయితే నాది కాదు. ఐ హ్యావ్ ఏ నియర్లీ 18 years ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ టీచింగ్ ఫీల్డ్. బట్ అయినప్పటికీ కూడా నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని నేను గురువుగా, ఒక గురువుకి గురువు అంత స్థాయి అయితే నాకు వద్దు. ఒక వెల్ విషర్లా, ఒక సపోర్టర్ లాగా, ఒక అసిస్టెంట్ పర్సన్ లాగా మిమ్మల్ని వెనక ఉండి ఖచ్చితంగా మిమ్మల్ని ముందుకు నడిపించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. కానీ ఈ ప్రయత్నంలో మీ సహకారం అనేది నాకు అవసరం ఉంది. సో మీ అందరికీ తెలుసు, ఏదైనా ఒక పని చేయాలండి. ఇప్పుడు నేనే మాట్లాడేటప్పుడు 2 పెదవులు లేకపోతే నేను మాట్లాడగలుగుతానా? రాసేటప్పుడు 2 చేతులు లేకపోతే ఏ పని నేను చేయగలుగుతానా? నడిచేటప్పుడు నేను నడవాలంటే నాకు 2 కాళ్ళు కావాలి కదా. అలాగే ఒక ఆస్పిరెంట్ మరియు టీచర్ ఇద్దరు కలిసి కానీ ప్రయత్నించి పోరాడితే అది ఎంత పెద్ద ఎగ్జామ్ అవని, ఎంత పెద్ద డిఫికల్ట్ క్వశ్చన్ ఉండి, ఎన్నిసార్లు ఆ ఎగ్జామ్ జరగనివ్వండి, ఖచ్చితంగా విజయం సాధించే తీరుతాం. మై డియర్ ఆస్పిరెంట్, గుర్తుపెట్టుకో, రాసి పెట్టుకో. ఎస్, ఫెయిల్ అయ్యే ప్రసక్తే లేదు, తక్కువ మార్క్స్ వచ్చే ప్రసక్తే లేదు. కానీ ప్రిపరేషన్ ప్లాన్లోనే అంత ఉంది. ఇది అసలైన విషయం. సో ఎలా మరి ప్రిపేర్ అవ్వాలి, ఇది అసలు ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఏంటంటే ఈ ఇక్కడ మోస్ట్లీ ఆధారపడుతుంది దేనిపైన అంటే ప్రిపరేషన్ ప్లాన్. మరి ప్రిపరేషన్ ప్లాన్ అనగానే ఇక్కడ అందరూ డైరెక్ట్ ఈ గ్రామర్కి వెళ్ళిపోతున్నారు. దయచేసి టెన్స్, పార్ట్ ఆఫ్ స్పీచ్ డైరెక్ట్గా మీరు నేర్చుకోవద్దు. ముందు మీరు ఏమైనా నేర్చుకోవాలంటే బేసిక్ గ్రామర్ నుంచి నేర్చుకోండి. మరి బేసిక్ గ్రామర్ అని తక్కువ చూస్తే దాదాపు బేసిక్ గ్రామర్ నుంచి 10 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది, 10 మార్క్స్. కావాలంటే మన ఏపీలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి, కావాలని చెక్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. బేసిక్ గ్రామర్ అని ఒక 10 మార్క్స్ ఇచ్చి ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చాడు అనేది కూడా వీడియో అప్లోడ్ చేసి పొందుపరిచిన, వీలైతే చెక్ చేసుకోండి. అంత ఇంపార్టెంట్. ఎందుకు ఇంత నొక్కి చెప్తున్నానంటే ఎక్కడైతే మనకి ఆయు పట్టు ఉంటుందో, ఎక్కడైతే ఈజియెస్ట్ అనుకుంటామో, ఎక్కడైతే మనకి ఈజీగా మనం సొంతం అవుతుందో దాన్ని ఎప్పుడు విడిచిపెట్టకూడదు. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఎవరైనా మీ గురించి తక్కువ మాట్లాడినా, మీకు వల్ల కాదు, ఇంగ్లీష్ రాదు, అర్థం కాదు, నేను ఎన్నిసార్లు ప్రయత్నించినా ఇంగ్లీష్లో తక్కువ మార్కు ఉన్నటువంటి ఆలోచనతో ఉంటే ఈ రోజు నుంచి ఆ ఆలోచన అనేది చంపేయండి.
మీ పక్కన మీ ప్రశాంత్ సార్ ఉన్నారు అనే ఒక గుండె ధైర్యంతో ఉండండి. అదే ధైర్యంతో నేను చెప్పే ప్రతి ఒక్క టిప్ని, ప్రతి ఒక్క ప్లాన్ని మీరు అనుసరించండి. ఎలా క్వాలిఫై అవ్వమో చూద్దాం. అంతవరకు ఎగ్జామ్ వరకు వెళ్ళవసరం లేదు. ఇప్పుడు మనం రాయబోయే కొన్ని క్వశ్చన్స్, ప్రాక్టీస్ క్వశ్చన్స్ మన ఏప్లో ఉన్నాయి. 30,000 క్వశ్చన్స్ ఇస్తాం కదండి. ఆ 30,000 క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు అర్థమైపోతుంది మీ ఎబిలిటీ ఎంత డెవలప్మెంట్ అయిందో. ట్రస్ట్ యువర్ సెల్ఫ్, డూ హార్డ్ వర్క్. సో పర్ డే 2 hours 3 hours దీనికోసం, అట్లీస్ట్ 2 hours దీనికోసం టైం కేటాయించండి. 20 daysలో 40 hours ఇట్స్ ఎనఫ్ టు లెర్న్, టు అచీవ్ ఆర్ టు క్వాలిఫై ఇన్ ది లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. కాబట్టి మై డియర్ ఆస్పిరెంట్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్, నేను చెప్పే ప్లాన్ మీ దగ్గర, మీరు ఎవరికి దగ్గర కోర్స్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. లేదా మీరు మెటీరియల్ చదువుకున్నా, వెల్ అండ్ గుడ్. కంటెంట్ ఎవరైనా తీసుకున్నా, లేదా టెక్స్ట్ బుక్ చదువుకుంటారా, గ్రామర్ బుక్ చదువుకుంటారా, ఎనీ మెటీరియల్, ఎనీ వెబ్ సిరీస్, వాట్ ఎవర్ ఇట్ మే, చాయిస్ ఈజ్ యువర్స్. బట్ ప్రిపరేషన్ ప్లాన్ మాత్రం దయ్యుంచి 2 చేతులు జోడించి ప్రాధేయపడి మరి చెప్తున్నా, ప్లీజ్ ఇదే విధానంలో చదవండి. ఇంగ్లీష్ ఎలా రాదో తర్వాత చూద్దాం కదా. ఎవరు తల్లి గర్భంలో ఉన్నప్పుడు అన్ని నేర్చుకోవాలి. ప్రహ్లాదుడు కాదు కదా తల్లి గర్భంలో ఉన్నప్పుడు నారాయణ పైన భక్తి నేర్చుకోవడానికి. సో భూమి పైకి వచ్చినప్పుడే మనం అన్ని నేర్చుకుంటూ ఉన్నాము, నేర్పిస్తున్నాము. కాబట్టి సో ఈజీగా మనకి 10 marks మన సొంతం అవ్వాలి అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు రీడ్ ఆల్ఫాబెట్. ఆల్ఫాబెట్ని మనం చిన్న చూపు చూస్తే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ నుంచి కూడా మనకి ఏ ఆర్డర్ని అరేంజ్ చేసి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. 1 mark. ప్రిన్సిపల్ అయితే 2 క్వశ్చన్లు ఇచ్చాడు, 2 మార్క్. అంటే ఖచ్చితంగా ఇక్కడ 2 marks మనం సొంతం చేసుకోవచ్చు కదా. మరి సెంటెన్స్లో అసెర్టివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్, ఇంట్రాగేటివ్ మరియు ఎక్స్క్లమేటరీ, ఈ 4 సెంటెన్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఇది నేర్చుకుని తీరాల్సిందే. వాట్ ఇట్ ఈస్ ఇండికేట్, హౌ ఇట్ ఫంక్షన్, we have to know crystal clear idea about the imperative and interrogative sentence. ఇక్కడే మనం తెలుసుకోవాలి how interrogative sentence are formed, how positive sentence are formed, how the negative sentence can forms. ఓకే, మనం ఒక స్టేట్మెంట్ని తయారు చేయాలి అంటే నెగిటివ్ స్టేట్మెంట్ ఎలా చేయవచ్చు, పాజిటివ్ని ఎలా చేయవచ్చు, ఇంట్రోగేటివ్ ఎలా చేయవచ్చు అనేది ఇక్కడే మనం నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడు ఎప్పుడైతే ఈ పార్ట్ నేర్చుకుంటారో ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 12లో ఒక ఆర్టికల్ అండ్ ప్రిపోజిషన్ మినహా మిగతా 10 టాపిక్స్ అన్నీ కూడా ఈ సెంటెన్స్ నుంచి మనకు హెల్ప్ఫుల్ అవుతుంది. కాదు కూడదు అంటే క్లాస్కి వెళ్ళి చెక్ చేసుకోండి, ఈ విధానంలోనే ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా ఇది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. నెక్స్ట్ సబ్జెక్ట్ ప్రిడికేట్, ఇది కొంత అవగాహన ఉంటే చాలు. దీని నుంచి కూడా ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. హెల్పింగ్ వర్బ్, వన్ ఆఫ్ ది మేజర్ పార్ట్ ఇన్ ది ఇంగ్లీష్ గ్రామర్. వీ హ్యావ్ ఏ 24 హెల్పింగ్ వర్బ్స్. కొంచెం వీడియో లెంత్ అయినా ఓపికతో వినండి. సో వీ హ్యావ్ ఏ 24 హెల్పింగ్ వర్బ్స్, బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్ అండ్ మోడల్స్. సో ఈ 24 హెల్పింగ్ వర్బ్స్ని ప్రెజెంట్లో ఎక్కడ ఉపయోగించాలి, పాస్ట్లో ఎక్కడ ఉపయోగించాలి, సింగులర్ హెల్పింగ్ వర్బ్స్ అంటే, ప్లూరల్ హెల్పింగ్ వర్బ్స్ అనేది మనకి అవగాహన ఉండాలి. ఎప్పుడైతే పరిపూర్ణమైన అవగాహన దీనిపైన వస్తుందో మై డియర్ ఆస్పిరెంట్, ఈ 10 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 10 టాపిక్స్తో కాదు, ఎక్కడ ఉన్నటువంటి మళ్ళీ ఎక్కడ ఒక 5-6 టాపిక్స్ వస్తుంది. అంటే దాదాపు గ్రామర్ మొత్తం 15 నుండి 20 టాపిక్స్ వరకు మనం మాట్లాడితే 15 నుండి 20 టాపిక్ మధ్య ఎవరిపైన ఆధారపడుతుంది అంటే సెంటెన్స్, హెల్పింగ్ వర్బ్, సింగులర్ ప్లూరల్ పై ఆధారపడుతుంది. ఈ 3 టాపిక్స్ కానీ మీ దగ్గర ఎంత టైం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ఈ గ్రామర్ నేర్చుకున్న తర్వాత, బేసిక్ గ్రామర్ నేర్చుకున్న తర్వాత కంటెంట్ గ్రామర్కి మహా అయితే ఎన్ని గంటలు పడతాం కదమ్మా, దీనికి ఒక 5 hours స్పెండ్ చేస్తే చాలు. 5 hours స్పెండ్ చేస్తే చాలు. దీంట్లో కొంత అవగాహన ఉంటుంది కదా మీకు కదా. సో వాటి కొంచెం స్కిప్ అప్ చేసి తెలియని పదాలు, ఇప్పుడు సింగులర్ ప్లూరల్ అన్నీ కూడా మనకి తెలుసు. సమ్ టైమ్స్ మన సింగులర్ ప్లూరల్ అంటే చూసిన వెంటనే మనం ఏమనుకుంటున్నాం, సమ్ వర్డ్స్ ఆర్ దేర్, ఇట్ లుక్ లైక్ ఏ సింగులర్ బట్ ఇట్ యాక్ట్ యాజ్ ఎ ప్లూరల్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పోలీస్ అనే వర్డ్ని చూస్తే సింగులర్ లాగా ఉంది బట్ ఇట్ ఫంక్షన్ యాజ్ ఎ ప్లూరల్, రైట్? ఇలా కొన్ని పదాలు ఉంటాయి. సో మీజల్స్ అనే ఒక వర్డ్ ఉంది, మీజల్స్. సో ఇది ఇట్ డినోట్ అబౌట్ డిసీజ్. మరి డిసీజ్కి డినోట్ ఇట్ లుక్ లైక్ ఏ ప్లూరల్ బట్ ఇట్ యాక్ట్ యాజ్ ఏ వాట్, సింగులరా ప్లూరలా?
ఇక్కడ చూడ్డానికి కొన్ని పదాలు, ఇప్పుడు ఎకనామిక్స్ అనే వర్డ్ ఉంది. ఈ ఎకనామిక్స్ అనే వర్డ్లో ఇది చూడ్డానికి ఎలా కనిపిస్తుంది ప్లూరల్, బట్ ఎందుకంటే ఎస్ ఉంది కాబట్టి అనుకుంటాం, బట్ ఇట్ యాక్ట్ ఆల్వేజ్ ఎస్ సింగులర్ కదా. ఈ దీనిపైన ఎలా మనకు అవగాహన ఉండాలి. నెక్స్ట్ జెండర్ మోడల్ వర్బ్. సో హెల్పింగ్ వర్బ్ వచ్చేటప్పుడు మోడల్ వర్బ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ప్రిఫిక్సెస్ సఫిక్స్, ఖచ్చితంగా 2 క్వశ్చన్ లేదా 1 క్వశ్చన్ వచ్చినటువంటి టాపిక్. Which word we can use it in before is called prefixes, which word we can use it in after the word, and at the end of the word is called what? Suffixes. రెగ్యులర్ అనే పదానికి ఇర్రెగ్యులర్ ఎలా రాస్తామంటే ఐఆర్ బిఫోర్ యూజ్ ప్రిఫిక్సెస్. సో రెగ్యులర్కి ఆపోజిట్ వర్డ్ ప్రిఫిక్స్ యూటిలైజ్ చేసి రాయమంటారు. సో గతంలో ఇచ్చిన క్వశ్చన్ కాబట్టి ఇలా క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి మీరు దయించి బేసిక్ గ్రామర్ నేర్చుకున్న తర్వాతే మీరు వెళ్ళండి. అంటే ఎప్పుడైతే ఇది నేర్చుకున్నారో 10 మార్క్స్ ఎక్కడ సొంతం అవుతుంది. మనం వొకాబులరీ పార్ట్లో ఒకవేళ మీ దగ్గర టైం లేదు అంటే నేర్చుకున్నా అట్లీస్ట్ 20 మార్క్స్లో మనకు వొకాబులరీ పార్ట్లో కనీసం 10 మార్క్స్ మనం వేద్దాం. ఎక్కడ బేసిక్ గ్రామర్లో కనీసం 10కి 10 మార్క్స్ కనీసం కూడా లేదు. ఎక్కడ మార్క్స్ అనేది మిస్ అవ్వకూడదు. ఎప్పుడైతే బేసిక్ గ్రామర్ అంతా మనకి అవగాహన వచ్చేస్తుందో నెక్స్ట్ ఈ పార్ట్ నుంచి ఏంటంటే డైరెక్ట్ బిట్స్, ఇవన్నీ డైరెక్ట్ రూపంలో వచ్చే బిట్స్. ఈ డైరెక్ట్ బిట్స్ టోటల్గా ఎన్ని వస్తున్నాయి అంటే మై డియర్ ఆస్పిరెంట్ 40 మార్క్స్. 40 మార్క్స్లో డైరెక్ట్ బిట్స్ నుంచి మ్యాక్సిమం 35 స్కోర్ చేయగలగాలి. ఎలా చేయగలవు? అట్లీస్ట్ 30 మార్క్స్ మనం చేద్దాం. 30 మార్క్స్ మరి 40కి 30 చేద్దాం. ఈ డైరెక్ట్ బిట్ అనేది కేవలం 30 స్కోర్. ఎలా ఏంది నేర్చుకోవాలి? 30 మార్క్స్ మనకు రావాలంటే ఏ పార్ట్ ఎక్కువ పైన ప్రాధాన్యత ఇవ్వాలి? ఫస్ట్ మీరు బేసిక్ గ్రామర్ నేర్చిన ఇమీడియట్లీ పార్ట్ ఆఫ్ స్పీచ్ నేర్చుకోండి. పార్ట్ ఆఫ్ స్పీచ్ నౌన్, ప్రొనౌన్, వర్బ్, అడ్వర్బ్, అడ్జెక్టివ్, ప్రిపోజిషన్, కంజంక్షన్ ఉంది. సో ఈ 8 కైండ్సే ఇంకొక 80 కైండ్స్ వరకు ఉంటుంది. సో 80 కైండ్స్, ఎందుకంటే నౌన్లో ఒక 10 కైండ్స్, ప్రొనౌన్లో 15 కైండ్స్, వర్బ్లో 20 కైండ్స్, అడ్వర్బ్లో 15 కైండ్స్, అడ్జెక్టివ్లో 24 కైండ్స్, ప్రిపోజిషన్ 6 కైండ్స్, కంజంక్షన్లో 3 కైండ్స్, ఇంటర్జెక్షన్, ఇలా టోటల్ కైండ్స్. ఎందుకు సార్ ఈ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఎంత క్లియర్గా నేర్చుకోవాలో? పార్ట్ ఆఫ్ స్పీచ్ ఎప్పుడైతే మీరు పరిపూర్ణంగా అవగాహనతో నేర్చుకుంటారో ఎక్కడ అప్లికేషన్ ఓరియంటెడ్ బిట్ మీరు చేయగలుగుతారు. సో ఇది అవగాహన వచ్చిన తర్వాత దానికి వెళ్తాం, అందుకోసం అక్కడతో ఆపా. సో ఇక్కడ ఈ 80 మార్క్స్ 80 టైప్స్ మీరు నేర్చుకోవాల్సిందే. మరి పార్ట్ ఆఫ్ స్పీచ్ మహా అయితే అక్కడ నేను ఒక 10 to 15 అవర్స్లో క్లాస్ చెప్పి ఉంటాను. మీకు అంత టైం అవసరం లేదు. సో అట్లీస్ట్ ఒక 5 అవర్స్ 5 to 7 అవర్స్ కానీ స్పెండ్ చేస్తే చాలు. ఎందుకంటే మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, మన చేతిలో 40 అవర్స్ ఉంది కదమ్మా. ఈ 40 అవర్స్ పెర్ డే 2 అవర్స్ ఇవ్వండి అన్నాను. 20 డేస్లో 40 అవర్స్లో మనం నేర్చుకోవాలంటే కనీసం 5 to 7 అవర్స్ మనం దీనికి స్పెండ్ చేస్తే 14 అవర్స్ క్లాస్ ఉంటుంది కాబట్టి మనం 7 అవర్స్ స్పెండ్ చేస్తే పార్ట్ ఆఫ్ స్పీచ్ పైన అవగాహన. ఎందుకు సార్ అంటే ఇక్కడ డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్, డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్, ఓకే, డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్, డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్, ఇంట్రోగేటివ్ ప్రొనౌన్ అండ్ ఇండెఫినిటివ్ ప్రొనౌన్, వీటి నుండి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అప్లికేషన్ ఓరియంటెడ్లో ఎరైజ్ అవుతుంది. లైక్ కామన్ ఎర్రర్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానివచ్చు, చూద్ది గ్రామటికల్ ఆర్డర్ అవ్వచ్చు. వీటి నుంచి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎరైజ్ అవుతుంది కాబట్టి వీటిపైన ప్రొనౌన్ పైన పరిపూర్ణమైన అవగాహన ఉండాలి. అలాగే అడ్వర్బ్ పైన కూడా పరిపూర్ణమైన. అయితే ఎక్కడ 2 విధాలుగా క్వశ్చన్ వస్తుంది. ఒకటి డైరెక్ట్ రూపంలో వస్తుంది, ఇంకోటి అప్లికేషన్ రూపంలో వస్తుంది. అప్లికేషన్ రూపంలో ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే ఏ వర్డ్ విచ్ ఈజ్ ఏ డిస్క్రైబ్ అబౌట్ ఏ వర్డ్, ఓకే, సో ఈజ్ కాల్డ్, అది ప్రొనౌన్, అడ్వర్బ్, అడ్జెక్టివ్, ప్రిపోజిషన్ అనేసి ఇస్తున్నాడు. సో ఇట్ ఈస్ అడ్వర్బ్, డిస్క్రైబ్ చేస్తే అడ్వర్బ్. ఏ వర్డ్ విచ్ ఈజ్ ఏ క్వాలిఫై ఏ పర్సన్ ఆర్ ఏ ప్లేస్ ఆర్ ఎ థింగ్ ఈజ్ కాల్డ్ వర్డ్. అడ్వర్బ్, అడ్జెక్టివ్, వర్బ్, నౌన్ అని అడుగుతున్నాడు. సో ఇట్ ఈస్ అడ్జెక్టివ్. ఎలా క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే డెఫినేషన్స్ క్వశ్చన్ వస్తున్నాయి, కైండ్స్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, లేదా డైరెక్ట్ ఇచ్చి ఐ లైక్ ఎ బ్యూటిఫుల్ ఫ్లవర్, ఇది అందరూ చేయగలరు. బ్యూటిఫుల్ అనే పదానికి అండర్లైన్ చేస్తే చూజ్ ద పర్ఫెక్ట్ ఆన్సర్ అండ్ నౌన్, ప్రొనౌన్, వర్బ్, అడ్జెక్టివ్ అంటే అందరూ అడ్జెక్టివ్ ఈజీగా రాయగలుగుతారు. ఇది డైరెక్ట్ క్వశ్చన్. దీని నుంచి అప్లికేషన్ ఓరియంటెడ్ ఏంటి, డెఫినేషన్ రూపంలో అడుగుతున్నారు, సెంటెన్స్ రూపంలో అడుగుతున్నారు. ఆ క్వశ్చన్స్కి మనం చేయగలగాలి. వాటికి ఎప్పుడైతే చేయగలుగుతామో అందుకోసం 30 మార్క్స్ మన సొంతం అని చెప్పాను. ఇది నేర్చుకోవాలి. అందుకు 7 అవర్స్ కానీ ఇక్కడ మనం టైం స్పెండ్ చేస్తే ఈజీగా. దీనికి అన్నిటి కూడా షార్ట్ కట్స్ కూడా నేను చెప్పడం జరిగింది. చెప్పాను కదా 99 రూపీస్కి నేను ఇచ్చాను అంటే నంబర్ ఇప్పటికీ మోర్ దెన్ 2000 అబోవ్ కోర్స్ తీసుకున్నారు. వారందరికీ నేను ఒకటే చెప్తున్నా, మై డియర్ ఆస్పిరెంట్ కోర్స్ తీసుకున్నారు ప్రతి ఒక్కరు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు చదివితే.
తీసుకుని మీరు చదవకపోతే ప్రిపేర్ కాకపోతే కొట్టలేరు. అది అలాగే నెక్స్ట్ మనం చదవాల్సింది ఏమైనా ఉంది అంటే టెన్స్, వన్ ఆఫ్ ది మేజర్ పార్ట్. టెన్స్లో ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్ ఈ 3 రకాలకి 4 భాగాలకు విభజించాము. ప్రెజెంట్ సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ కండిషన్స్, అలాగే పాస్ట్గా వచ్చేటప్పుడు, ఫ్యూచర్గా వచ్చేటప్పుడు టోటల్గా ఇలా 4. ఈ 3 × 4 = 12. కానీ నేనేం చేసిన ఈ 12కి ఇంకొక 4 కైండ్స్ నేను యాడ్ చేసిన. ఏంటి అది? దాన్ని పాజిటివ్ స్టేట్మెంట్ అంటారు, నెగటివ్ స్టేట్మెంట్ అంటారు, ఇంట్రోగేటివ్ స్టేట్మెంట్ అనేసి, ఇంట్రోగేటివ్ నెగటివ్ స్టేట్మెంట్ ఆర్ సెంటెన్స్ అని. సో ఇలా 4 విధాలుగా అంటే 4 × 12 ఎంత అవుతుందో 12 × 4 48 స్ట్రక్చర్. ఇప్పుడు క్వశ్చన్స్ ఏ ఫార్ములా ఇచ్చినా మై డియర్ ఆస్పిరెంట్ ఇలాగని 48 స్ట్రక్చర్ మీరు నేర్చుకుని పార్ట్ ఆఫ్ స్పీచ్ ఎక్కడ ఒక 7 అవర్స్, ఎక్కడ ఒక 7 అవర్స్, టోటల్గా 7 7 14 పోయిన యావరేజ్గా 15 అవర్స్ కానీ మీరు స్పెండ్ చేసి ఎక్కడ ఒక 5 అవర్స్ మీరు స్పెండ్ చేస్తే టోటల్ 20 అవర్స్ కానీ మీరు ఇంగ్లీష్ పైన దృష్టి పెడితే అది ఎంత పెద్ద క్వశ్చన్ అవ్వండి, ఏ డెప్త్లో ఇవ్వండి, ఎంత డిఫికల్ట్, అది అప్లికేషన్ ఓరియంటెడా, డైరెక్ట్ బిట్టా, ఇండైరెక్ట్ బిట్టా, లేదా అంటే డెఫినేషన్ రూపంలో వచ్చే బిట్టా, ఎక్స్ప్లెనేషన్ రూపంలో వచ్చే బిట్టా, ఎలాంటి బిట్ అయినా మీరు ఈజీగా పర్ఫెక్ట్గా ఎగ్జామ్ హాల్లో పర్ఫెక్ట్ ఆన్సర్ మీరు చేయగలరు. ట్రస్ట్ మీ, డూ హార్డ్ వర్క్, టేక్ ఎ ఫార్వర్డ్. ఇంకొక ఆలోచన వద్దు, ప్రయత్నించి పోరాడితే పోయేది ఏమీ లేదు మై డియర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా గెలుపు మనద్దే. సరే ఎంతవరకు ఎలా ప్రయత్నించాలి, ఎంతవరకు ఎలా కష్టపడుతుండాలి, ఎన్ని రోజులు నా జీవితంలో కష్టమేనా, ఒక రోజు కూడా నా జీవితంలో సుఖం లేదా, సంతోషం లేదా? ఎస్, అది ఉంది కాబట్టి ఈరోజు మీరు కష్టపడుతున్నారు. రేపటి రోజు మీ సొంతం అవుతుంది కాబట్టి నేటి రోజు ఈరోజు మీరు కష్టపడుతున్నారు. రేపటి రోజు మీకంటూ గొప్ప అనుభూతి, గొప్ప స్థాయి, గొప్ప పొజిషన్ ఇవ్వగలుగుతుంది. సమాజంలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మిమ్మల్ని గౌరవించి తీసుకెళ్ళి ఒక గౌరవమైన పదవులు కూర్చోబెడుతున్నారు కాబట్టి ఈరోజు మీరు అంత కష్టపడుతున్నారు. ట్రస్ట్ యువర్ సెల్ఫ్, డూ హార్డ్ వర్క్. ఇంకొక ఆలోచన వద్దు. రాబోయే కాలంలో అంటే రాబోయే 2026లో మనం టీచర్స్ డే సెలబ్రేషన్ విత్ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్తో చేస్తున్నాం అంతే. అంతవరకు ఎలా 2025లోనే మనం చేద్దాం. ఎందుకంటే జూలైలోనే ఆగస్టు కల్లా మనకి అపాయింట్మెంట్ ఇచ్చేస్తామంటున్నారు కదా. వీలైతే అందుకోసమే చెప్పాను 2020. ఒకవేళ అప్పటికి అపాయింట్మెంట్ కాకపోతే 2026లో ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్లో మన గవర్నమెంట్ విద్యార్థులతో పాటు మనం సెలబ్రేషన్ చేస్తారు. రాసి పెట్టుకోండి, పోయేది ఛాన్సే లేదు. కానీ ప్రిపరేషన్ ప్లాన్ ఎక్కడ క్వాలిఫై మాత్రమే గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ రెండింటికి కాస్త సైడ్ పెట్టండి అమ్మా. నెక్స్ట్ టెన్స్ నేర్చుకున్న తర్వాత మనం ఈ బేసిక్ పార్ట్ నేర్చాం, టెన్స్ నేర్చాం. తర్వాత క్వశ్చన్ ట్యాగ్, డిగ్రీ ఆఫ్ వాయిస్, స్పీచ్, క్లాస్, కండిషన్, లింకర్ ఇవన్నీ ఆర్డర్ రూపంలో మహేత్ ఇవన్నీ కలిపి ఇంకొక 10 అవర్స్, అన్నీ కలిపి ఒక 10 అవర్స్, 30 అవర్స్లో కంప్లీట్. గ్రామర్కి 30 అవర్స్ కంప్లీట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? గ్రామర్ మొత్తం వచ్చింది, వొకాబులరీ మనం కొంత దృష్టి పెట్టాం, ఒక 5 అవర్స్. సో గ్రామర్ మనం ఎక్కడ దృష్టి పెట్టాం. ఇప్పుడు వీటి నుంచి క్వశ్చన్స్ ఎలా ఫామ్ అవుతుంది, రైట్? ఇక్కడ క్వశ్చన్ 2 విధాలుగా అవుతుంది. ఒకటి డైరెక్ట్ బిట్ రూపంలో, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి ఈ మధ్య కాలంలో అప్లికేషన్ ఓరియంటెడ్ బిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డైరెక్ట్ క్వశ్చన్ తగ్గుతుంది, అప్లికేషన్ ఓరియంటెడ్. దీని నుంచి ఒక 20 మార్క్స్, అట్లీస్ట్ ఈ 20 మార్క్స్లో మనం అప్లికేషన్ ఓరియంటెడ్ బిట్లో కనీసం 10 మార్క్స్ మనం తేవాలి. ఎలా 60 మార్క్స్ మన సొంతం అవుతుంది, కనీసం 10 మార్క్స్ మనం ఏంటి చెప్పాము. సో ఇప్పుడు ఆలోచించండి, 60 మార్క్స్ మన టార్గెట్ అన్నాం, ఈజీగా మన 60 మార్క్స్ వస్తుంది. దీనికంటే సరైన ప్రిపరేషన్ ప్లాన్ అయితే ప్రతి ఒక్క పర్సన్కి 80+ ఉంటుంది, దీంట్లో సందేహం అయితే లేదు. ఇప్పుడు కామన్ ఒక ఎర్రర్ నుంచి మ్యాక్సిమం 10 క్వశ్చన్ వస్తుంది. ఈ ప్రిపరేషన్ ప్లాన్లో మీరు అయితే కామన్ ఎర్రర్ నుంచి ఒక్క బిట్ మిస్ అయ్యే అవసరం లేదు. అంటే ఎక్కడ 20 క్వశ్చన్లో మ్యాక్సిమం మనం ఇక్కడ 15 మార్క్స్ వరకు కూడా తీసుకోవచ్చు. అక్కడ 30లో మ్యాక్సిమం 35 కూడా వస్తుంది, అంటే అక్కడ 70 ఇంకా పెరుగుతూనే ఉంటుంది, పోయే అవకాశం లేదు. ఈ కామనర్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, ఎక్కడ సెంటెన్స్లో ఇంప్రూవ్మెంట్ మనకి రావాలి అంటే వీటిపైన బేసిక్ గ్రామర్ చెప్పాను కదమ్మా. సెంటెన్స్ కానీ హెల్పింగ్ వర్బ్, సింగులర్, ప్లూరల్, టెన్స్, పార్ట్ ఆఫ్ స్పీచ్ పైన కమెండింగ్ ఉంటేనే మీరు ఇక్కడ ఈ 2 పార్ట్ నుంచి రాబోయే దాదాపు 13 to 15 క్వశ్చన్ మీ సొంతం అవుతుంది.
ఓకే, నెక్స్ట్ మోస్ట్ అప్రోప్రియేట్ వర్డ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనేది ఏంటంటే డైరెక్ట్ బిట్. సో ఎక్కడికి వచ్చేస్తుంది. ప్రాపర్ ఆర్డర్ నుంచి ఖచ్చితంగా 2 క్వశ్చన్ వస్తుంది. చూద్ది గ్రామటికల్ కొన్నిటికి 1 వస్తున్నాడు, కొన్నిటికి 2 ఇస్తున్నాడు, కొంతమందికి ఇవ్వట్లేదు. సో ఇలా టోటల్గా 20 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈ 20 క్వశ్చన్స్ కలిపి మొత్తం పైన 20, 40, 60 + 10 గ్రామర్ నుంచి 70 మార్క్స్. 70 నుంచి అంటే మ్యాక్సిమం మీరు ఎక్కడ గ్రామర్ నుంచే 60+ తీసుకోవాలి. అయితే ఎక్కడే 60 ఎందుకు పాసేజ్ ఉంది. పాసేజ్ ఎన్ని మార్క్స్, కాంప్రిహెన్షన్ పాసేజ్ 5 మార్క్స్. అట్లీస్ట్ అక్కడ ఒక 2-3 మార్క్స్ వేసుకోవద్దాం 5 మార్క్స్కి. సో మనం ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో ఎవరైనా డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉందా అంటే ఛాన్స్ లేదు. అందుకోసమే మీరు ఏదైనా ఫస్ట్ చదవాలంటే ఫస్ట్ మీరు దేనిపైన దృష్టి పెట్టాలంటే మై డియర్ ఆస్పిరెంట్స్ సెంటెన్స్, తర్వాత దేనిపైన ఎక్కువ దృష్టి పెట్టాలి అంటే హెల్పింగ్ వర్బ్, ఓకేనండి. తర్వాత దేనిపైన దృష్టి పెట్టాలి అంటే సింగులర్ అండ్ ప్లూరల్. ఈ 3 పార్ట్ క్లియర్గా నేర్చుకున్న తర్వాత మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వన్ ఆఫ్ ది మేజర్ ఇంపార్టెంట్ పార్ట్ దట్ ఈస్ కాల్డ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో వెరీ 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 ఇంపార్టెంట్. తర్వాత మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే టెన్స్. సో ఇలా నేర్చుకున్న తర్వాత గ్రామర్ మొత్తం పైన మనకి ఈజీగా మన మార్క్స్ అంతా మన సొంతం అవుతుంది. సో ఖచ్చితంగా ఈ 3 టాపిక్ నేర్చుకున్న తర్వాత దీనికి వెళ్ళండి. టెన్స్ నేర్చుకున్న తర్వాత రిమైన్ ఏదైతే ఒక 10 to 15 టాపిక్స్ ఉంటాయో అవన్నీ దీంతో పాటు లింకప్తో పాటు ఉంటుంది కాబట్టి ఈజీగా. ఇప్పుడు యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, సెంటెన్స్ని చూసిన వెంటనే మనం వి అనే ఒక లెటర్తో పాటు మన యాక్టివ్ వాయిస్ పిఆర్ అనే డీ కోడ్తో పాటు చెప్పడం జరిగింది. 5 రూల్స్, 5 ప్రొసీజర్ అని. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ సో ఇలా డీ కోడ్తో పాటు ఒకటి చెప్పడం జరిగింది. సో ప్రెజెంట్లో ఉన్న పాస్ట్లో మార్చాలి, ఫ్యూచర్లో ఉన్న పాస్ట్లో మార్చాలి. సో అయిపోయింది. కండిషనల్స్ కూడా ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్, థర్డ్ కండిషన్, ఫోర్త్ కండిషన్, దీనికి కూడా డీ కోడ్ చెప్పడం జరిగింది. టెన్స్ క్లాస్ మొత్తం డీ కోడ్తోనే ఉంటుంది, డీటెయిల్గా ఉంటుంది, డీ కోడ్తోనే ఉంటుంది. ఐ ఓపెన్లీ ఛాలెంజ్ ఇట్. చాలా డీటెయిల్గా డెప్త్గా మన కోర్స్ తీసుకున్న వారు ఎవరు కూడా ఇంతవరకు డిస్కరేజ్ అయ్యే ప్రసక్తి లేదు. అయితే అది నా తప్పు కాదు. అంత డీటెయిల్ డెప్త్గా ఇంకెక్కడైనా దొరుకుతుందండి, యూ కెన్ కాల్ మీ, ఓకేనా? అంతే. సో నా ఉద్దేశం ఏంటంటే నంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ మన పిఆర్ ఎగ్జామ్స్ అడ్డా నుంచి క్వాలిఫై అవ్వాలి అని నా ఉద్దేశం. సో ఇప్పుడు మనం మాట్లాడినటువంటి టోటల్ బేసిక్ గ్రామర్ గురించి మాట్లాడాం, కంటెంట్ గ్రామర్ గురించి మాట్లాడాం, అలాగే వొకాబులరీ పార్ట్ గురించి మాట్లాడాం. సో వీటి నుంచి టోటల్గా 100 మార్క్స్ వస్తుంది. మరి దీనికి ప్రూఫ్ నేను ఇంతవరకు చెప్పినటువంటి క్లాస్ కానీ సెషన్ కానీ ప్రూఫ్ చూపించాలి. ఇప్పుడు దీంట్లో గతంలో జరిగిన ప్రిన్సిపల్లో జరిగిన కొన్ని క్వశ్చన్ని నేను స్క్రీన్ షాట్ రూపంలో తీసుకోవడం జరిగింది. ఆ క్వశ్చన్ నెంబర్ కూడా మార్చలేదు. కావాలంటే మీ దగ్గర ఉన్న పేపర్ ఉంటే చెక్ చేసుకోండి. ఆన్సర్ కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదు, బోర్డు పైన క్లియర్గా ఆల్రెడీ ఉంది, ఎందుకంటే రెస్పాన్స్ షీట్ కాబట్టి. సో కాబట్టి ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్. అయితే చాలా డీటెయిల్గా డెప్త్గా మనం క్లాసులన్నీ చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి హెల్ప్ అవుతుంది. మీరు అందరం కలిసి నేనైతే ఒక మాట ఇవ్వగలుగుతున్నాను, త్వరలో లైవ్ పెడదాం. 20 days ప్రోగ్రామ్తో పాటు లైవ్తో పాటు నేను వస్తున్నాను పిఆర్ ఎగ్జామ్స్ అడ్డాలోనే. టైమింగ్ అనేది నేను వాట్సాప్లో ఒక లింక్ ఇస్తున్నాను డిస్క్రిప్షన్లో, వాళ్ళ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వీ విల్ డిస్కస్ దేర్ ఏ టైంలో పెడితే బాగుంటుంది, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఏ టైంలో అయితే చెప్తారో ఆ టైంలో అయితే నేను లైవ్ చేస్తాను. అట్లీస్ట్ పర్ డే ఒక 1 hour పెడితే మీకు కండక్ట్ చేస్తే ఈజీగా టాపిక్ నుంచి అర్థమవుతుంది. టాపిక్ షార్ట్ కట్స్ అని చెప్తాను, ప్లస్ ఆ టాపిక్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయనేది చెప్తాను. కానీ పిఆర్ ఎగ్జామ్స్ అడ్డని మర్చిపోవద్దు. సో రైట్. సో ఇప్పుడు చూద్దాం ఇది ఏ టాపిక్ నుంచి వచ్చింది. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయమన్నారు. మన బేసిక్ పార్ట్ నుంచి ఎక్కడి నుంచి వచ్చింది, ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో దీని గురించి ఏమైనా నేను ఆన్సర్ గురించి డిస్కషన్ చేయాల్సి ఉందా, లేదు కదా. ఒకటి చూద్దాం. లెటర్ వైజ్ మనం వెళ్ళాలి. అన్నిటి దగ్గర బుక్ ఉంది. సో ఓ తర్వాత ఏ వస్తుంది కాబట్టి, ఓ తర్వాత ఆర్ వస్తుంది కాబట్టి ఇది పోయింది, తప్పు. సో ఇక్కడ కూడా బుక్ ఉంది. తర్వాత ఆర్ ఉంది. నెక్స్ట్ లెటర్ ఏంటి ఉంది, ఈ ఏ ఓ ఉంది కదా. సో ఇక్కడ ఈ ముందా ఏ ముందు. సో ఇది ఆన్సర్. సో ఎక్కడ మనకు ఆన్సర్ తెలిసిపోయింది కాబట్టి ఎగ్జాక్ట్ ఆన్సర్ దిస్ ఇస్.
ఇలా మనం ఐడెంటిఫై చేసి దీని నుంచి మినిమం 2 క్వశ్చన్. మరి ఎక్కడి నుంచి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ కదా, ఆల్ఫాబెట్స్ నేర్చుకున్నప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ నేను డైరెక్ట్ బిట్ ఒకటి కూడా తీసుకోలేదు. ఎందుచేత అంటే గతంలో మనం ఈ చేసినటువంటి ఈ 1 వీక్ జర్నీలో అన్నీ కూడా ఏ టాపిక్ ఎలా చదవాలి, క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయని చాలా స్క్రీన్ షాట్ రూపంలో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన ఒకసారి ప్రీవియస్ వీడియో మీరు చూడండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఓన్లీ అప్లికేషన్ ఓరియంటెడ్ ఉన్నటువంటి బిట్స్ మాత్రం తీసుకున్నాం. చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ అని చెప్పారు. ఇది మనం గమనించాలి. ఈజ్ నాట్ ట్రూ. adverbs కెన్ బి ఫార్మ్డ్ బై యాడింగ్ ly టు ఎన్ adjective. ఏదైనా ఒక adjectiveకి ly ఫార్మ్ చేస్తే అది adverbగా మారుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ బేడ్ అనే ఒక వర్డ్ ఉంది, ఇది adjective కదా, ly ఏమైందమ్మా? బేడ్లీ. ఇప్పుడు రైటా కాదా? సో ఆన్సర్ ఈజ్ రైట్ కదా. నాట్ ట్రూ అని చెప్పాడు. దిస్ ఈజ్ ఎ ట్రూ స్టేట్మెంట్. నాట్ ఆల్ వర్డ్స్ దట్ ఎండ్ ఇన్ ly ఆర్ adverbs. ఎస్, అన్ని పదాలు కూడా. ఇప్పుడు చూడండి, అన్ని పదాలు ly తో ఎండ్ అయితే మనం ఏం చెప్పొచ్చు? adverb అని చెప్తాం. అందరూ అదే షార్ట్ కట్, కానీ అది తప్పు. సో నాట్ ఆల్ వర్డ్స్ కదా ly. సో ఇలా మనం ఎండింగ్ అవుతుంది. సో నెక్స్ట్, సమ్ adjective అండ్ adverbs హ్యావ్ ది సేమ్ ఫామ్. కొన్ని adjectives, కొన్ని adverbs, కొన్ని adjectives adverbs ఫార్మ్స్ అనేది ఇప్పుడు ఓన్ అనే ఒక వర్డ్ ఉంది, ఓకేనండి. వెరీ అనే ఒక వర్డ్ ఉంది. సమ్ టైమ్స్ ఇట్ యాక్ట్ యాజ్ ఏ adjective, సమ్ టైమ్స్ ఇట్ దట్ అనేది వర్డ్ ఉంది. సమ్ టైమ్స్ ఇట్ యాక్ట్ యాజ్ ఏ ప్రొనౌన్, సమ్ టైమ్స్ ఇట్ యాక్ట్ యాజ్ ఏ దట్, ఓకేనా. సమ్ టైమ్స్ ఇట్ యాక్ట్ యాజ్ ఏ adjective. సమ్ టైమ్స్ అంటే బికాస్ ఇట్ ఈస్ ఏ డిపెండ్ అపాన్ ది పొజిషన్. సో కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో ట్రూ. adverbs డిస్క్రైబ్ ఏ ప్రొనౌన్. adverbs ఎప్పుడైనా ప్రొనౌన్ గురించి డిస్క్రైబ్ చేస్తుందా? కాదు కదా. an adverb is a, what is an adverb? An adverb is a word which is adds to the verb or modified to a verb or an adverb or adjective or other adverb కదా. సో adverb అంటే ఏంటి? మోడిఫైర్ అనేసి అంటాం షార్ట్కట్గా. ఏంటంటారమ్మా? మోడిఫైర్. సో కాబట్టి డిస్క్రైబ్ చేద్దాం. డిస్క్రైబ్ దేని గురించి వస్తుంది? ప్రొనౌన్ నాన్ గురించి డిస్క్రైబ్ చేస్తాం. వి సే దట్ ఈస్ adjective. గోట్ ఇట్. సో దిస్ ఇస్ ద రాంగ్. ఇలా మనం ఐడెంటిఫై చేద్దాం. అండ్ ఇంటర్జెక్షన్ ఈజ్ ఎ వర్డ్. చూసారా, ఇంటర్జెక్షన్ అంటే ఏంటి? విచ్ ఎక్స్ప్రెస్ ఎ స్ట్రాంగ్ ఫీలింగ్ ఆర్ ఎ సడన్ ఫీలింగ్ ఆర్ సడన్ ఎమోషన్ ఈజ్ కాల్డ్ ఇంటర్జెక్షన్ అని చెప్పొచ్చు. ఏమన్నారు? విచ్ ఆల్వేస్ యూజ్డ్ ఆఫ్టర్ ఎ నౌనా? కాదు కదా. బిఫోర్ adjective అండ్ కన్వర్ట్ చేస్తాను ఏదేదో సంథింగ్ చెప్పారు, కానీ విచ్ ఇస్ ద నాట్. స్ట్రాంగ్ ఫీలింగ్ ఎమోషన్ గురించి మాట్లాడితే విచ్ వర్డ్ ఎక్స్ప్రెసెస్ సడన్ ఫీలింగ్ అండ్ ఎమోషన్ ఈజ్ కాల్డ్ ఇంటర్జెక్షన్ కదమ్మా. ఇది కూడా అప్లికేషన్ ఓరియంటెడే కదా. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క పర్సన్ డెఫినేషన్ గుర్తుంచుకోవాలి. ఇది డైరెక్ట్ బిట్. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇన్ ఏ సెంటెన్స్. ఇది కూడా ఒక విధంగా అప్లికేషన్. సో డైరెక్ట్ బిట్ ఎలా ఉంటుంది, మనం ఫర్దర్ క్వశ్చన్కి వెళ్దాం. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ సెంటెన్స్లో చాలా ముఖ్యమైనటువంటి వర్డ్ ఏది? మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్. ఒక మనిషికి ముఖ్యమైన పార్ట్ ఏది బాడీలో? చెప్పొచ్చు. ఇది లేకపోతే బ్రతుకుదలే లేదు. ఒక చేయి లేకపోతే బ్రతకవచ్చు, ఒక కంటి లేకపోతే బ్రతకవచ్చు, ఒక కాలు లేకపోతే బ్రతకవచ్చు. ఇది లేకపోతే అసలు బ్రతకలేదు కదా. సో అలాగే సెంటెన్స్లో చాలా విలువైన వర్డ్ ఏంటంటే వర్బ్. వర్బ్ ఈజ్ హార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ అంటారు కదమ్మా. సో ఇట్ ఆల్వేస్ ఎక్స్ప్రెస్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఏ స్టేట్మెంట్. కార్యరూపాన్ని తెలియజేస్తుంది కాబట్టి వర్బ్ని అంటాం. నౌన్ లేకపోతే ప్రొనౌన్తో పాటు మనం సెంటెన్స్ కన్స్ట్రక్షన్ చేయవచ్చు. adjective లేకపోతే adverbతో పాటు మనం సెంటెన్స్ రాయవచ్చు. ఎందుకంటే adjective ఇస్ ఎ క్వాలిఫై నేచర్, adverb ఇస్ ఎ మోడిఫై నేచర్. ప్రొనౌన్ లేకపోతే నౌన్తో పాటు మనం సెంటెన్స్ రాయవచ్చు, లేదంటే జెండర్తో పాటు రాయవచ్చు, సో లేకపోతే జిరెంట్తో పాటు రాయవచ్చు. సో ఇది లేకపోతే ఆల్టర్నేట్ ఉంది, ఇది లేకపోతే సెంటెన్స్లో అసలు సెంటెన్స్లోనికి అర్థమే లేదు. కాబట్టి వర్బ్ ఈజ్ అ మేజర్ పార్ట్. యూ థింక్ యు ఆర్ ఎ స్మార్ట్. ఇది డైరెక్ట్ బిట్ కదా. యూ థింక్, యూ అనేది సబ్జెక్ట్, థింక్ అనేది వర్బ్ 1, యు ఆర్ దిస్ ఇస్ ద ఆబ్జెక్ట్. అయితే వర్బ్ 1 ఉంది, హెల్పింగ్ వర్బ్ ఎక్కడ ఇవ్వలేదు. కాబట్టి థింక్ వర్బ్ 1, వర్బ్ హెల్పింగ్ వర్బ్ లేనప్పుడు మనం ఏం తీసుకోవాలి? డూ ఫామ్ తీసుకోవాలి. డూ ఫామ్లో ఏది తీసుకుంటామా? డూ డస్. మరి పాస్ట్లో ఏమొస్తుంది? డిడ్. సో ఇప్పుడు థింక్ వర్బ్ 1 ఉంది, డూ కానీ డస్ తీసుకోవాలి. మరి ఇక్కడ ఏడ్ అన్నాడు సబ్జెక్ట్ యూ, కాబట్టి డూ వస్తుంది. సో డూ. సో దీన్ని నెగటివ్ సెన్స్లో రాయాలి. డోంట్ యూ ఇస్ ద రైట్ ఆన్సర్ కదా.
సో క్వశ్చన్ ట్యాగ్ రూపంలో ఇలా దీన్ని మనం ఏంటంటామంటే డైరెక్ట్ బిట్. ఇటువంటి క్వశ్చన్స్ ఎవరైనా చేయగలుగుతారు. డైరెక్ట్ బిట్ ఆ విధంగా ఉంటుంది. క్వశ్చన్స్ ఫ్రేమింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, బట్ ఆ ఫ్రేమింగ్ అనేది మనకి అవగాహన రావాలి. అయితే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎప్పుడైతే మనం చేయగలుగుతామో, ప్రాక్టీస్ చేస్తామో, క్వశ్చన్ ఎలా ఫ్రేమింగ్ అవుతుందని మనకి తెలిసిపోతే ఆ టాపిక్ నుంచి ఈజీగా మార్క్స్ గెయిన్ చేయవచ్చు. రైట్, ఇక నుండి మనం గ్రామర్ నుండి వొకాబులరీ పార్ట్ నుంచి రోజు మీకు వీడియో అయితే నేను చేసి పెడతాను. మీరు అందరూ ఇంట్రెస్ట్ ఉంటే, లైవ్ సెషన్ ద్వారా నేర్చుకుందామని అనిపిస్తే, మీరు రెడీ అనిపిస్తే ఖచ్చితంగా మీరు మన ఇక్కడ ఉన్నటువంటి వాట్సాప్లో డిస్క్రిప్షన్ బాక్స్లో మీ లింక్ అయితే ఇస్తున్నాను. ఆ లింక్లో మీరు జాయిన్ అయితే మీ యొక్క కోరిక మేరకు ఖచ్చితంగా నేను లైవ్ పెడతాను. అందరం కలిసి పోరాడదాం. ఖచ్చితంగా 2025లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నుంచి క్వాలిఫై అవుదాం. సో మీరు నా దగ్గర కోర్స్ తీసుకున్న ప్రాబ్లం లేదు, బయట ఎవరి దగ్గర తీసుకున్న ప్రాబ్లం లేదు. ఎవరి దగ్గర మీరు తీసుకున్న నాకు అనవసరం. బట్ మీరు ప్రశాంత్ సార్కి నమ్ముకుంటూ ఫాలో అవుతున్నారు, ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. ఇదే నా ఎజెండా. సో ఈ పిఆర్ ఎగ్జామ్స్ అడ్డాని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి కొంతమందికి షేర్ చేయండి. అందరం కలిసి పోరాడదాం, అనుకున్నది సాధిద్దాం. ఇది మన ఒక ఎజెండా. 2025లో లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫై అనేది మన ఒక ఎజెండా. ఇంకొక ఏమి లేదు, ఇదే మన ఎజెండా. క్వాలిఫై అనేది మన ఎజెండా. కాబట్టి ఆ స్థాయికి మనం ఎలా అంటే మీ అందరి సపోర్ట్ నాకు కూడా కావాలి. ఎస్, మీరు నేను అందరూ కలిసి పోరాడదాం, అనుకున్నది సాధిద్దాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో క్లాస్ సెషన్ ఎలా అనిపించింది, మీ యొక్క ఒపీనియన్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియచేయండి. ఏదైనా ఒక పర్టికులర్ డిఫికల్ట్ టాపిక్ ఉంటే ఆ టాపిక్ కూడా క్లాస్ చేయండి అని ఆ క్లాస్ కూడా చేద్దాం. మరి ఇక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అయిపోతుంది. 20 days మీకు ఖచ్చితంగా నా నుండి మీకు 100% సపోర్ట్ ఉంటుంది. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ.